హలో బ్యూటిఫుల్ పీపుల్. జీవికా హాస్పిటల్ ఎదురుగా బర్గర్ కింగ్ ఉంటే అక్కడికెళ్ళి బర్గర్ తినేసి ఫ్రూట్స్ కావాల్సి ఉంటే ఇంకా పక్కనే స్మార్ట్ ఉండే అటుకెళ్ళామనమాట. వెళ్తే అక్కడ క్యూట్ స్టఫ్ అంతా కనిపించింది. లైక్ క్యాండిల్ హోల్డర్స్ కానీ, గడపకి హ్యాంగింగ్స్ ఉంటాయి కదా అవి. అలాంటివన్నీ చాలా బాగా అనిపించాయి నాకైతే. అన్నీ బాగా అనిపించినా ఏవి తీసుకోలేదు. అండ్ ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా, అందుకని చెప్పి పిల్లల కోసం లంచ్ బాక్సెస్, బాటిల్స్ అలా అన్నీ పెట్టారు. మెయిన్ అంటే ఎంట్రన్స్‌లోనే పెట్టారనమాట. అట్రాక్ట్ చేయాలి, తీసుకుంటారు కదా అన్నట్టు మార్కెటింగ్ స్ట్రాటజీస్ అవన్నీ. ఇంకెలాగో వచ్చాం కదా, స్నాక్స్ అయినా తీసుకుందాం, కనీసం బిస్కెట్స్, కుర్కురేస్ అలాంటివన్నీ చూసాను. చూస్తే ఏం తీసుకోవాలనిపియలేదు. బికాజ్ ఒక రీజన్ ఉంది. ముందు రోజు నేను కూడా కళ్ళు తిరిగి పడ్డాను. మా ఫ్రెండ్‌ని హాస్పిటల్‌లో చూపిద్దామని చెప్పనేసి తనని చూపించడంలో ఇన్ ద మీన్ టైమ్‌లో నేను కళ్ళు తిరిగి కింద పడ్డాననమాట. అందుకని ఇంకా ఎందుకులే అవన్నీ అని చెప్పి ఏం తీసుకోలేదు. ఏవో షుగర్ ఫ్రీ బిస్కెట్స్, సాల్ట్ 50-50 ఇలా అన్నీ ఉండే. కానీ ఏం తీసుకోలేదు. ఆ ఒక్క దోసకాయ ఒకటి తీసుకున్నాము. కొంతమంది కర్బూజా అంటారు, కొంతమంది దోసకాయ అంటారు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. సో, ఫైనల్‌గా ఆ దోసకాయ ఒకటి తీసుకొని అండ్ 50-50 ఒకటి బిస్కెట్స్ తీసుకొని హాస్పిటల్‌కైతే వెళ్ళిపోయాం. అంటే బర్గర్ అవన్నీ తినొచ్చనుకో, బికాజ్ నచ్చిన తిండి తింటేనే కదండీ మనం హ్యాపీగా ఉండేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్.